బోరున్నా వెళ్ళిపోండి. ఓకేనా? ఫోన్లు వస్తున్నాయి కదా, వాళ్ళు కూడా వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఆ టైంకి అపాయింట్మెంట్ ఉంటుంది, ఫోన్ వస్తుంది. అపాయింట్మెంట్ మిస్ చేసుకొని ఇక్కడ వినాల్సిన పని కూడా లేదు. అవునా సార్? ఓకేనా? స్టార్ట్ చేద్దామా? ఓకే. సరే, కొత్త వాళ్ళకి, ఎందుకంటే పాత వాళ్ళకి ప్రతిసారి చెప్పి వాళ్ళకి అలవాటు అయిపోయింది. నా పేరు శ్రీనివాసరావు. చెప్పండి, పదాలు చెప్పండి. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, చెప్పండి. సో నా పేరు శ్రీనివాసరావు. నేను కూడా ఆ లాస్ట్ బెంచ్ నుంచి ముందుకు వచ్చినాన్ని. ఈరోజు అంచెలంచెలు ఎదుగుతూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అయినా, ఒక అసోసియేట్గా స్టార్టింగ్ ఎంఎం నుంచి, ఎంఎంఏనే కదా మనకు స్టార్టింగ్, ఎంఎం నుంచి మొదలై లాస్ట్ ఏదైతుందో అక్కడ వరకు రీచ్ అయ్యాను. ద స్పాన్ ఆఫ్ 2.5 years, 2.5 సంవత్సరాల్లో అత్యున్నత స్థాయికి అయితే, ఈ కంపెనీలో అత్యున్నత స్థాయికి అయితే నేను చేరగలిగాను. నేను ఒక ₹1,00,000 జీతాన్ని వదిలేసుకొని వచ్చాను. నేను బీటెక్ చేశాను, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని. పార్ట్ టైం రియల్ ఎస్టేట్ చేసుకుంటూ ఫుల్ టైం రియల్టర్ అయిపోయాను. సక్సెస్ఫుల్గా నా జర్నీ ఆధుర్యంలోకి వచ్చాక లైఫ్ చాలా చేంజ్ అయింది. 4 కోట్లు సంపాదించుకున్నాను. ఇది కాదు, ఇప్పటిదాకా సార్ మార్పు 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 నాలుగు ఏమైనా మార్పు గమనించిరా? సూట్ వేరేది వచ్చింది. డబ్బులు వస్తే సూట్లు ఎన్నైనా మారుతాయి, అవునా కదా? మార్పు నాకు ఎప్పుడో మొదలైంది అయితే, రైట్? ఇప్పటిదాకా మన సార్లు ఏం చెప్పారు సార్? లెర్న్, లెర్నింగ్ చేస్తే ఎర్నింగ్ వస్తుందని చెప్పారు. వాస్తవం అది? వాస్తవమేనా? నేర్చుకుంటే సంపాదించుకుంటాం, అవునా? నేను జిమ్కి 1 year ఫీజు కట్టినా, 25,000 జిమ్కి ఫీజు కట్టినా. రోజు తంబేయాలి, తంబేస్తున్నా. పోయి ఆ సీట్లో కూర్చున్నా, జిమ్లో కూర్చున్నా, తమ్ములో వేసి జిమ్లో కూర్చున్నా. ఫీజు కట్టానా? నేర్చుకున్నానా? నేర్చుకోవటం అంటే వాళ్ళు ఎట్లా చేస్తారో నాకు తెలుసు. వాళ్ళు ఎట్లా చేస్తారో, డంబెల్ ఇలా లేపితే బైసెప్స్ వస్తాయి, ఇలా లేపితే బైసెప్స్ వస్తాయి, పుషప్ చేస్తే బాడీ వస్తుంది అని నేను నేర్చుకున్నా. నాకు తెలుసు అది. ఎందుకు వాళ్ళందరూ చేసేది ఏంటో నేను రోజు గమనిస్తున్నాను. నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, రోజు అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకుంటాను, రావట్లేదు. నేర్చుకున్నా నేను, డంబెల్ ఇలా లేపితే బైసెప్స్ పెరుగుతాయని నేను నేర్చుకున్నాను. కానీ 3 నెలలు అయినా కానీ నాకు ఇది ఆర్మ్ రావట్లేదు, బైసెప్స్ రావట్లేదు. అంటే మరి నేర్చుకున్నా కదా. ఇది నేను నమ్మే ఫార్ములా. ఇది ఉండాలి. ఈ రెండిట్లో, ఈ 3 పదాలలో, ఈ లెటర్స్లో ఈ 2 ఉన్నాయి. ఈ 2 ఇంపార్టెంట్. నేను నేర్చుకున్న పదం ఇదేంటిది? రియల్ ఎస్టేట్లో లై. నమ్ముతారా రియల్ ఎస్టేట్లో లై అంటే? వింటారా కస్టమర్? ఈ లైలో ఈ ఐకి అర్థం, ఈ ఎల్ అంటే, ఈ అంటే, ఐ అంటే ఇంప్లిమెంటేషన్ చేస్తేనే మనం ఎర్నింగ్ అనేది వస్తుంది. ఇక్కడ ఇంతమంది ప్రిపేర్ అయ్యి నా టీంకి ఏదో ఒకటి సబ్జెక్ట్ చెప్పాలి, వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి, ఒక లక్షాధికారిని చేయాలని 1 గంట ముందు ప్రిపేర్ అయ్యి ఈడికొచ్చి గొంతు పోయేటట్లుగా మాట్లాడి చెమటలు పడితే తూడ్చుకోలేక ఇంత సబ్జెక్ట్ ఇస్తుంటే కొంతమంది ఫోన్లు మాట్లాడుతున్నారు, కొంతమంది వాట్సాప్ చూస్తున్నారు, కొంతమంది బయటికి వెళ్తున్నారు. అప్పుడు ఈ ఇంప్లిమెంటేషన్ లేకుండా ఈ ఎర్నింగ్ వస్తుందా? జిమ్కి వెళ్ళి అందులో కూర్చొని సంవత్సరం కంప్లీట్ చేసినట్టే. దయచేసి ప్రతి మీటింగ్ ఇక్కడ చాలామంది వస్తున్నారు, వింటున్నారు, వెళ్తున్నారు, మళ్ళీ బుధవారం కోసం వస్తున్నారు. కానీ ఈ మధ్య 7 daysలో ఎటువంటి రిపోర్టు, ఎటువంటి ప్రోగ్రెస్, ఎటువంటి ఉపయోగం అయితే కంపెనీకి లేదు. మీకైతే ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ ఇక్కడ మీకు ఉపయోగం ఉండాలి అంటే
ఇక్కడ నేర్చుకుని కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయండి దయచేసి. వితౌట్ ఇంప్లిమెంటేషన్ వీ కెన్ నాట్. వీ మస్ట్ లెర్న్. ఇది అవసరమే, ఇది వస్తుంది, బట్ ఇంప్లిమెంటేషన్ చేయకపోతే మాత్రం కంపల్సరీగా రాదు. వినిపోతే వస్తుందా? ఇంప్లిమెంట్ చేయండి. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎలా చేయాలో చెప్తున్నాం, చేస్తే ఏమవుతుందో చెప్తున్నాం. ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి, ఎటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఏ హైవేస్లో ఉన్నాయి, ప్రతిదీ సబ్జెక్ట్ ఇస్తున్నాం మనం. బట్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎవరు? గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకెళ్ళగలుగుతాం, పాతది, అవునా కదా? మరి పాత సామెతని అందరికీ తెలుసు, కానీ చెప్పడం వరకేనా అందరికి సామెతలు? ఇంకొక ఎవరైనా పిలిచి చెప్పినా కానీ గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకువెళ్తాం, ఆయన ఒక ప్లాట్ కూడా అనుకుంటాడు, అవునా కదా? వీరికి వచ్చి చెప్పమంటే చాలామందికి సబ్జెక్ట్ ఉంటుంది, చెప్తారు, బట్ ఇంప్లిమెంట్ చేయరు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడికి వచ్చి పిలిచి మాట్లాడడం అనేది అందరూ కూడా సక్సెస్ అయిన వాళ్ళనే పిలుస్తారు ఇక్కడికి. ఇంప్లిమెంట్ చేసి ఎర్నింగ్ తీసుకున్న వాళ్ళనే పిలుస్తారు ఇక్కడికి. ఊరికే క్లాస్ చెప్పడానికి ఇది మోటివేషనల్ క్లాస్ కాదు, మోటివేషనల్ స్పీకర్లు కాదు. ఎవరైతే అచీవ్ అయ్యారో, ఎవరైతే సక్సెస్ అయ్యారో, ఎవరైతే లెర్న్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసి ఎర్నింగ్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చి మాట్లాడతారు. మైక్ పట్టుకున్న వాళ్ళందరూ స్పీకర్లో వచ్చేమో కానీ మల్టీమీడియాలో అయితే అవ్వరు, అవునా? సో దయచేసి ఇది సారోలు ఈ రెండు చెప్పారు, ఇతరులు తప్పలేదు, దయచేసి మళ్ళీ ఫీల్ అవ్వద్దు మీరు. లెర్న్ అండ్ ఎర్న్ మధ్యలో ఇంప్లిమెంటేషన్ని యాడ్ చేసుకోండి. ఇది జస్ట్ యాడింగ్, వాళ్ళు మర్చిపోలేదు, ఇది యాడ్ చేసుకోండి. ఓకే, ఈ ప్రపంచంలో అతి తెలివిగలనేది ఏంటిది? జంతువులు, కుక్క. మనం రోడ్డు మీద వెళ్తుంటే చాలా యాక్సిడెంట్లలో జంతువులు చనిపోయి ఉంటాయి. ఎక్కువ ఏం చనిపోతాయి సార్? ఎక్కువ కుక్కలే. ఏదో కొత్త పదం చెప్పాలనుకోకండి, కొత్త జంతువు పేరు. చాలా కుక్కలే చనిపోయి ఉంటాయి రోడ్డు మీద. అది తెలియగలదు కదా, అది ఎందుకు చనిపోతుంది? ఓవర్ కాన్ఫిడెన్స్. ఇంకా తికమక పడుతుంది రోడ్డు దాటేటప్పుడు, ముందుగా వెనుక, ముందుగా వెనుక, ఈ కంపెనీయా ఆ కంపెనీ, ఈరోజు పోదామా వద్దా, నెక్స్ట్ వారం పోదాంలే, ఈ బుధవారం పోకపోతే పోయేది ఉంది, వచ్చే బుధవారం పోదాం, లేదా వచ్చే సండే పోదాం సైట్కి. కస్టమర్ ఉన్నా లేకున్నా సండే సైట్కి వస్తేనే సేల్స్ వస్తాయని ఆనాటి కాలం నుంచి చెప్తారు. స్టార్ట్ అయిన కానీ చెప్తారు, రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయిన కానీ చెప్తారు, కస్టమర్ ఉన్నా లేకపోయినా సండే సైట్లో ఉండాలి. మరి సండే సైట్లో లేకపోతే పండగ రోజు మనం ఇంట్లో పడుకుంటే ఎట్లా? పండగ రోజు ముసుగేసుకొని పడుకుంటే ఎట్లా? పండగ రోజు ఏం చేస్తాం మనం? దావత్ చేస్తామా? ఆ రోజు ఎందుకు ఖాళీ ఉంటారు? మరి సండే రోజు ఇంట్లో ఏం చేస్తారు? రియల్టర్కి, రియల్ ఎస్టేట్ అసోసియేట్కి సండే ఇస్ ద ఫెస్టివల్ డే. ఆ రోజు ఒక సేల్ అయితే 1 lakh వస్తుంది, ఒక సేల్ మీద 1 lakh వస్తుంది అందరికీ. మరి పండగ రోజు ఇంట్లో పడుకుంటే 1,00,000 రూపాయలు కస్టమర్ వచ్చి జేబులు అవుతుంది. 4 వారాలు ఇంట్లోనే ఉన్నాం, అసలు రియల్ ఎస్టేట్ చేస్తున్నట్టా లేదా? అవునా కదా? వారం రోజులు స్కూల్కి వెళ్ళడాడు, ఆదివారం రెడీ అవుతాడు. ఎందుకు? ఆ రోజు స్కూల్ ఉండదని వాడికి తెలుసు, అందరికీ తెలుసు. మరి వారం రోజులు మీరు ఏదైనా చేయండి, ఆదివారం రోజు సండే సైట్ రావాలి, కస్టమర్ ఉండాలి అంటే మాత్రం కస్టమర్ లేడు. ఈ వారం కస్టమర్ లేడు, వచ్చే వారం కస్టమర్ లేడు, పోయిన వారం కస్టమర్ లేడు, ఏ వారం కస్టమర్ లేడు. మరి మీరు ఎందుకు రియల్ ఎస్టేట్ చేస్తున్నారో చెప్పుకుంటారు. ఇంట్లో వాళ్ళకి, ఊళ్ళో వాళ్ళకి, కుటుంబానికి నేను రియల్ ఎస్టేట్ చేస్తున్న ఆధురి కంపెనీలోని ఆధురి పరువు ఒకటి లేదు. ఆధురిలో ప్రతి ఆదివారం 25 సేల్స్ అవుతున్నాయి. సేల్స్ అవ్వట్లేవా? 25 సేల్స్ అవుతున్నాయి. మరి 25 మంది ఆకాశం నుంచి పట్టుకొస్తారా కస్టమర్లని? వేరే దేశం నుంచి తీసుకొస్తారా? ఈ ఊరు నుంచే కదా, ఈ హైదరాబాద్ నుంచే కదా. మరి ఈ హైదరాబాద్లో వాళ్ళకు దొరుకుతున్నప్పుడు మీకు ఎందుకు దొరకట్లేదు? ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. మార్పు 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 అంటే ఎవరో గిచ్చి మార్చరు. మేము మార్పు మనలోనే తయారవ్వాలి. అరే ఈ వారం తీసుకోలేదు కస్టమర్లని, నెక్స్ట్ వారం తీసుకోపోలేము, లాస్ట్ మంత్ మొత్తం తీసుకెళ్ళలేము, ఈ 4 వారాల నుంచి మన కస్టమర్ తీసుకోకపోతే
మనల్ని రియల్ ఎస్టేట్ అసోసియేట్లు అంటారా, ఊరికే చెప్పుకుంటానికి అంటారా? దొరుకుతాడు కస్టమర్. లాస్ట్ వీక్ ఎంతమంది వచ్చారు మీటింగ్కి? లాస్ట్ వెనస్డే ఎంతమంది వచ్చారా? ఈసారి కొత్త వాళ్ళు ఎక్కువైతే. లాస్ట్ వెనస్డే ఏం చెప్పాను నేను? హౌ టు ఫైండ్ కస్టమర్ చెప్తానని చెప్పాను. ఇంతమంది సేల్ చేయండి, కోటేశ్వర్లు అవుతారు, కార్లు వస్తాయి, బండ్లు వస్తాయి, బస్సులు వస్తాయి అని చెప్తారు. సేల్ కస్టమర్ యాడుండదు ఎలాగనే సండే సైడ్కి రావట్లేదు. అవునా? కస్టమర్ దొరకగానే సండే సైడ్కి రావట్లేదు. నేను కూడా ఇప్పటిదాకా సండే ఎందుకు దొరకట్లేదు కస్టమర్ అని చెప్తున్నాను. హౌ టు ఫైండ్ కస్టమర్, దీనికి ఒక 20 నిమిషాలు టైం పడుతుంది. చెప్పొచ్చు సార్, కానీ బయటికి పోయినాక 3 నుంచి 5 కానీ 6 దాకా కూర్చోబెట్టుకొని చెప్తున్నారు. నేను అదే చెప్తున్నా. ఇక్కడ ఎవరికి బలవంతం కూర్చోబెట్టలేదు. డోర్ ఓపెన్ చేద్దాం. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఇక్కడ బలవంతమైన మీటింగ్ పార్టీ మీటింగ్ కావి. బయటికి పోతే బిర్యానీ రాదానికి ఏం లేదు కదా. లాస్ట్ వరకు మీటింగ్ ఉండాలి కదా, బిర్యానీను వాటర్ ఇచ్చేది. ఇక్కడ అట్లా ఏం లేదు. ఉండాలనుకున్న వాళ్ళు ఉండొచ్చు, వెళ్ళాలనుకున్న కూడా వెళ్ళొచ్చు హ్యాపీగా. వెళ్తే ఏమని అనుకుంటారు, లైట్లన్నీ కొంచెం చెప్తే వెళ్ళండి, ఏమనుకోరు. హౌ టు ఫైండ్ కస్టమర్, ఎక్కడ దొరుకుతుంది సార్ కస్టమర్? ప్లాట్ అమ్మిన వాళ్ళు చెప్పండి, ఎంతమంది ప్లాట్ అమ్మిరు? ఒక ప్లాట్, మినిమం 1 ప్లాట్ ఒక్కలే మీరు. మేడం మీ కస్టమర్ ఎక్కడ దొరికింది? ఫేస్ వాల్యూ అంటే మీరు అమ్మిన కస్టమర్ ఎక్కడైనా రిలేటివ్. ఇప్పుడు అమ్మిన వాళ్ళకి రిలేటివ్స్ లేరా సార్? ఉన్నారు కదా. గరీబ్ వల్ల 70% అట్లే ఉంది. ఓకే, 70% ఇందులో గరీబ్ వాళ్ళు ఉన్నారు. మేడం మీరు అంబానీ ఫ్యామిలీ? మిడిల్ క్లాస్. ఇక్కడ ఉన్న అందరూ మిడిల్ క్లాస్. సార్ ఏమనుకోరు. ఇంకా అమ్మిన వాళ్ళు ఎట్లా అమ్మింది సార్? దయచేసి చెప్తే కొత్త వాళ్ళు తెలుస్తుంది. మీరు చెప్పండి సార్. ఫ్రెండ్స్. సార్ ఎంతమంది పెన్ను పేపర్ మీద రాసుకుంటారు సార్? దయచేసి రాసుకోవాలి. మీటింగ్ అంటే వింటే ఏకసంధాగ్రహి అయితే ఇప్పటికి ఐఏఎస్లో ఐపీఎస్లో అయ్యేటుంది. ఏకసంధాగ్రహిలో అంటే పెన్ను బుక్ అవసరం లేదు. వినడానికి వచ్చినా కూడా ఒక బుక్ పట్టుకొని రండి, ఒక పేజీ పెట్టుకొని రండి. అది రాసుకుంటే మళ్ళీ మనం రిపీట్ చేసుకోవడానికి అవుతుంది. వినిపోతే కాసేపు గుర్తుంటుంది, ఇంటికి పోయిన తర్వాత గుర్తుంటుంది, తర్వాత గుర్తుంటుంది. దయచేసి రాసుకోండి ఎప్పుడైనా మీటింగ్ అయితే. ఫ్రెండ్స్లో ఇంకా సార్, ఇంకా టీం నుంచి వచ్చింది, రిఫరెన్స్ వచ్చింది. రిఫరెన్స్ అంటే ఈ రెండింటి నుంచి రిఫరెన్స్ ఉంటుంది. ఇంకా నైబర్స్ మీరు అమ్మలేదు, అమ్మిన వాళ్ళు చెప్పండి. అందుకనే చెప్తున్నా, మన అమ్మన వాళ్ళని ఏం చెప్పకూడదు. చెప్పండి సార్, ఫ్లాట్లు అమ్మిన వాళ్ళు సార్ చెప్పండి. వాట్సాప్ స్టేటస్, ఇంకా లక్ష్మణ్ సార్ మీరు చెప్పండి సార్. ఆన్లైన్ పోర్టల్ దయచేసి అమ్మిన వాళ్ళే చెప్పండి. ఓల్డ్ కస్టమర్ ఎట్లా దొరికింది? ఓల్డ్ కస్టమర్ ఎట్లా వచ్చింది? అప్పుడు ఎట్లా కొన్నాడు? ఓకే, అది కూడా రిఫరెన్స్. ఇంకా సెల్ఫ్ కస్టమర్ ఫస్ట్ సార్. ఇంకా ఫీల్డ్ వర్క్ అంటే ఏం చేసి మీకు తెలిసినాయినా తెలియనా సార్? ఇవన్నీ దృష్టి పెట్టుకోండి. ఇంకా ఇంకొంచెమంది చెప్పచ్చు. ఫేస్బుక్, సోషల్ మీడియా, ఇంకా అమ్మిన వాళ్ళే చెప్పాలి. సలహాలు మస్తు మంది ఇస్తారు అమ్మకుండా.
నాగరాజు రాలే జెన్యున్ ఉంటాయని నా మాటల్ని అపార్థం చేసుకోకండి దయచేసి. సార్ మేడం మీరు అమ్మలేదా? మీరు సార్ మీరు అమ్మిలో చేతులు లేకుండా మరి చెప్పండి. మీరు చెప్పలేదు మరి వాట్సాప్ స్టేటస్ వచ్చిందండి. సార్ ఇవన్నీ నేను చెప్పినాయా? జిహెచ్ఎంసీలో బ్యానర్ కట్టారు పార్కులో. సో ఇట్స్ ఆల్సో ఫీల్డ్ వర్క్. ఫీల్డ్ వర్క్లో ఇది కూడా ఫీల్డ్ వర్కే. ఫీల్డ్ వర్క్లో ఇంకొక టైప్ అనమాట, వన్ ఆఫ్ ద మోడల్ ఇది క్యాంపెయిన్ చేసి. ఇంకా చెప్పండి సార్, మీరందరూ కదా సార్ ఫ్రెండ్ సర్కిల్. ఇవన్నీ నేను చెప్పినా అమ్మినోళ్ళు చెప్పినా? వీళ్ళు అమ్మినోళ్ళు చెప్పినంటే ఇది సక్సెస్ కదా. వాళ్ళు ఒక ప్లాట్ అమ్మినా 100 ప్లాట్లు అమ్మినా అంటే హౌ టు ఫైండ్ కస్టమర్ అనేది ఇందులోనే ఉన్నారా, ఎక్కడ ఉన్నారా? మరి రిలేటివ్స్ లేని వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? ఫ్రెండ్స్ లేని వాళ్ళు ఎవరున్నారు? ఇది ఒకటి అడిషనల్, ఇట్స్ వెరీ స్ట్రెంగ్త్ అని. ఇది చాలా ఎక్కువ సేల్స్ అవుతాయి టీమ్ వర్క్. టీమ్ చేసుకుంటే స్వామి సార్ చెప్పాడు 1450 మంది అయినారు. ఆయన ఒక్క సేల్ కాకముందే టీం నుంచి 4 సేల్స్ అయ్యాయి. అవునా కదా? ఇక్కడ సేల్స్ చేయాలంటే ఏం కావాలి సార్? కస్టమర్ కావాలి. కస్టమర్ కావాలి అంటే ఆయన దగ్గర ఏం కావాలి? కస్టమర్ కావాలంటే ఆయన దగ్గర ఏముండాలి? కస్టమర్కి సబ్జెక్ట్ ఎందుకు సార్? మనీ ఉండాలి. మన దగ్గర చాలా మంది మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ఉన్నారన్నారు. అవునా? మనీ ఉండాలి. మరి టీం చేసుకోవడానికి ఏం కావాలి? ఇక్కడ మనీ అవసరం ఉందా? గరీబ్ వాళ్ళకి మాట్లాడడం రాదా? మనం అందరం నేను ఆనించి వచ్చినండి, బిలో పావర్టీ లెవెల్ నుంచి వచ్చినాను నేను. మరి ఇవాళ 4 కోట్లు ఎట్లా సంపాదించుకున్నాం? ఎంత ఎంపైర్ని ఎట్లా ఏర్పరచుకున్నాం? అర్థమవుతుంది సార్? నేను బిలో పావర్టీ నుంచి వచ్చినాను. మరి ఈరోజు ఇంతమంది టీం 1000+ టీం అయింది. టీంలోంచే కదా మొత్తం సేల్స్ వచ్చినాయి. నేను ఆల్మోస్ట్ 550 సేల్స్ వరకు చేశాను నేను నా రియల్ ఎస్టేట్ కెరియర్లో. 550 సేల్స్ చేసిన విత్ టీం. మరి నేను ఒక్కరినిగా అమ్మితే 550 అమ్మగలుగుతున్నా. మరి వాళ్ళందరూ దొరికింది కూడా ఇందులోకి ఇదే ప్లాట్ఫామ్. ప్రతి ఒక్కరికి ఇదే క్రైటీరియా, ప్రతి ఒక్కరికి ఇక్కడనే దొరుకుతుంది. నేను ప్రిపేర్ అయ్యి వచ్చి చెప్తే మీ అందరికీ ఆయన ఏదో చెప్తాడులే అనుకోవచ్చు. ఇది చెప్పింది అందరూ అమ్మినోళ్ళు, అవునా కదా? మరి వాళ్ళందరికీ దొరికినప్పుడు మనం కూడా ఇందులో ఏదో ఒక దాంట్లో ఉంటాం. ఉండరా? వీటన్నిటిని విడమర్చి చెప్పడానికి మనకు ఇంకొక గంట టైం పడుతుంది. సో అంత టైం కరెక్ట్ కాదు. మీరు విన్నా అది ఎక్కదు. ఎందుకంటే కంటిన్యూగా ఒక మనిషి 3 గంటల పైన కూర్చోవాలంటే సినిమా అయితే కూర్చోలేస్తారు, కానీ వింటానికి అయితే కూర్చోలేదు. సినిమా మాత్రం తప్పదు, టికెట్ కొనడం లేదు. ఇక్కడ ఫ్రీ కాబట్టి వెళ్ళాం. ఫ్రైడే రోజు మీటింగ్ ఉంటుంది, సీనియర్స్ మీటింగ్. మనం కేపీహెచ్ వెళ్ళాల్సిన పని లేదు, ఇక్కడే ఉంటుంది. ఫ్రైడే రోజు వీటి మీద టాపిక్ మీద మనకి సబ్జెక్ట్ ఉంటుంది, నాలెడ్జ్ ఇస్తాం. డెఫినెట్లీగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తే సేల్ అవుతుంది, ఇందులోంచి దొరుకుతుంది. దానికి ముందు మీరు ఒక పని చేయాలి. నిన్న సండే రోజు జరిగిన సంఘటన. సండే రోజు మా అసోసియేట్ ఒక సీనియర్ కోర్ లీడర్ కేపీహెచ్బి నుంచి 2 కస్టమర్లు పట్టుకొని వచ్చిండు 2 కార్లు. ఒక కస్టమర్ వచ్చిండు, విన్నాడు, మా మిసెస్ని తీసుకొని వస్తాను. వాళ్ళ మిసెస్ని ముందే తీసుకురామని చెప్పిన. ఆమె ముందు రోజే జర్నీ చేసింది, నాకు ఓపిక లేదు మీరు వెళ్ళి రండి అన్నది. నేను అయినా కానీ అట్లా వద్దని చెప్తే కూడా అట్లే తీసుకొచ్చిండు. అది ఓకే, ఫెయిల్ అయింది. భార్య రాలేదు కాబట్టి, సొంత కార్లో వచ్చింది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు, ట్రావెల్ మనకు పెట్టలేదు. నాకు ఒక 5,000 మిగిలేదు. ఓకే, అదే కంపెనీ కార్, నేను కారు పెట్టున్నట్టయితే ఒక 5,000 లాస్. దయచేసి అందుకనే ప్రతి ఒక్కరు కూడా డెమో అయిపోవాలి. ఫ్యామిలీ తోటి ఆర్ డిసిజన్ మేకర్ తోటి మాత్రమే సైట్ విజిట్ చేయాలి. అదే జెన్యూన్ సేల్ అవుతుంది. మనం ఒక 5 మందిని 6 మందిని కంటిన్యూగా కస్టమర్లు పెట్టినాం, ప్రాపర్ డెమో ఇవ్వకుండా, ప్రాపర్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా. అప్పుడు ఏమైందో తెలుసా? నాకు కార్ డబ్బులు పోవడం కాదు, మీరు అసలు ఫీల్డ్లో ఎందుకుంటారు?
కంటిన్యూ ఫెయిల్యూర్స్ ఏమైందంటే మనిషిని డిమోటివేట్ చేస్తాయి. అసలు అప్లై చేయకపోయినా పర్లేదు కానీ ఫెయిల్యూర్ అయితే మాత్రం కంపల్సరీగా ఆబ్సెంట్ అయినా నువ్వు ఎగ్జామ్ పోలేదనుకో, ఆబ్సెంట్ మనం రాయలేదు కాబట్టి మార్కులు రాలేదు. ఫెయిల్ అయితే ఎన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిన అంటారు కదా, ఎన్ని సబ్జెక్టులు ఆబ్సెంట్ అంటే ప్రాబ్లం లేదు, నేను వెళ్ళలేదు, ఎల్లుంటే నాకు 100 వచ్చేయని చెప్పొచ్చు, అవునా కదా. సో అప్పుడు మనకి ఏమైందంటే మన మైండ్కి కొంచెం ఫ్రీనెస్ ఉంటుంది. ఆబ్సెంట్ ఈజ్ బెటర్ దాన్ ఫెయిల్యూర్ సైట్ విజిట్స్. ప్రాపర్ ఫెయిల్యూర్, ప్రాపర్గా మాట్లాడి డెమో అయిపోయి డిసిజన్ మేకర్ని తీసుకొని వస్తే కూడా ఫెయిల్ అయితే అక్కడ మన తప్పలేదు. బికాజ్ లక్షల్లో పెట్టుబడి పెట్టాలి కాబట్టి మనం మన ప్రాజెక్టే తీసుకోవాలని లేదు కాబట్టి వాళ్ళు చూస్తారు, మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి అట్లా కూడా ఫెయిల్ అవ్వచ్చు, అక్కడ పెద్ద మ్యాటర్ కాదు. బట్ డెమో లేకుండా డిసిజన్ మేకర్ లేకుండా మనం సైట్ని తీసుకెళ్ళామంటే అబ్జల్యూట్లీ రాంగ్. అది మనమే వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి మల్టిపుల్ ఫెయిల్యూర్స్ అయితే ఏం జరిగింది, ఇంకొక కస్టమర్ వస్తే నేను వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడినా. ఒక ప్లాట్ కోసం మాట్లాడితే 2 ప్లాట్ల మ్యాటర్ వచ్చింది అక్కడ. 2 ప్లాట్లు, చిన్న అమ్మాయి ఏమో మలేషియాలో ఉంటుంది, పెద్ద అమ్మాయి ఏమో ఇండియాలోనే ఉంటుంది. అల్లుడు కూతురు ఇద్దరు సాఫ్ట్వేర్లు. ఫోన్పే చేయాలి, పేమెంట్ చేయాలి, ఫోన్పే చేయాలంటే ఆయన దగ్గర క్యాష్ ఉంది. నేనేమన్నానంటే నాకు క్యాష్ అవసరం ఉంది, నాకు ఫోన్పే చేయమంటే నెంబర్ ఇచ్చిండు. నేను నెంబర్ డైల్ చేస్తే ఆ కాంటాక్ట్ నెంబర్ నా లిస్టులోనే ఉంది. ఆ కాంటాక్ట్ నెంబర్ నా కాంటాక్ట్ లిస్టులో ఉంది. ఆయనకి 2020లో ఆయన లారీ మెకానిక్, నాకు లారీలు ఉండే. లారీ ఉన్నప్పుడు నేను షెడ్యూల్ పంపించిన కరోనా టైంలో. అతనితో మాట్లాడేదానికి పేమెంట్ కూడా చేసిన. నేను ఫోన్పే హిస్టరీలో చూస్తే సార్ ఆల్రెడీ నాకు పేమెంట్ కూడా చేశారు, మీరు నాకు ముందే తెలుసు అంటున్నాడు ఆయన. ఏది చూపించిందంటే నిజంగానే హిస్టరీలో ఉంది. నేను ఆల్రెడీ 2020లో ఆయన పేమెంట్ కూడా చేసిన. లారీ బ్రేక్డౌన్ అయితే చేయించానమాట. మీకేం గమనిస్తున్నారు ఇక్కడ, 15 లక్షల కాంటాక్ట్ నెంబర్ నా దగ్గరే ఉంది, నేను కాల్ చేయలేదు. బై ఛాన్స్ బై లక్కీ ఏంటంటే అది నాకు అసోసియేట్గా వచ్చింది కాబట్టి 2% అని వచ్చింది నాకు. అదర్వైజ్ 15 లక్షలు రావాలి నాకు. అంటే మన కాంటాక్ట్ లిస్టు మనం నోట్ డౌన్ చేయం, మనం కాల్ చేయం. ఇప్పుడు 15 లక్షలు పోగొట్టుకున్నట్ట, 2 లక్షల కింద సంతోషపడాలి, పోగొట్టుకున్నట్టే కదా. ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటిది, నా కాంటాక్ట్ లిస్టులో ఉన్న వాళ్ళకి నేనే కాల్ చేయాలి. ఇప్పుడు మీరు గమనించండి, మీ దగ్గర కూడా కాంటాక్ట్ లిస్ట్లో కస్టమర్ ఉండే ఉంటాడు. మనం మొహమాటంతో అడగం. నా ఫ్రెండే కదా, గరీబుడేగా అనుకుంటాం. నా అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయో ఎవరికైనా చెప్తారా సార్? నేనంటే రియల్ ఎస్టేట్ లీడర్లో ఇన్ని సంపాదించినాం కాబట్టి నేను ప్రతిసారి మీటింగ్లో చూపెడతాను నా స్టేట్మెంట్. పక్కన వాళ్ళు ఎందుకు చెప్తారు? మీరు ఎట్లా అనుకుంటున్నారు అతను కొనలేడు అని? డోంట్ ప్రీ జస్టిఫై. మనం ప్రీ జస్టిఫికేషన్ ఇవ్వకూడదు. ఇతను కొనలేడా అని మనం అనుకోవద్దు. సో ప్రతి ఒక్కరికి మనం కాల్ చేయాలి, ప్రతి ఒక్కరికి మనం అడగాలి. మనం మార్కెట్